లేకపోతే ఇట్లనే ఉంటాయి పొద్దుగాలు లేస్తే ఇక పొద్దుగాలు లేస్తే చంద్రబాబు నాయుడు పైనకి ఎక్కిండు, కిందికి దిగిండు, ఈ గడ్కరీ వచ్చిండు, అమిత్ షా అయితే బయటకు వచ్చి పూలబొకే ఇచ్చిండు, ఎదురు చూసిండు, చంద్రబాబు నాయుడు వచ్చేదాకా ఎదురు చూసిండు. అక్కడ ఈ వార్తలే మొదలవుతాయి. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండు, ఢిల్లీకి వేయిండు. చంద్రబాబు నాయుడు లేకపోతే దేశంలో రాజ్యం నడుస్తలేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతులను నియమించిండు, నిర్ణయించిండు. గతంలో అబ్దుల్ కలాం అయింది ఆయన వల్లనే, నేనే చేసిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన, హైదరాబాద్ను నేనే కట్టిన, నరేంద్ర మోడీ నేను వచ్చిన తర్వాత వచ్చిండు. నరేంద్ర మోడీ చేతులు కట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, రేపు పొద్దుగాల నేను ఎన్ని గంటలకు లేవాలని చంద్రబాబు నాయుడు అడిగి లేచిండు. ఈ వార్తలు మొదలవుతాయి. ప్రతిరోజు వినలేక చూడలేక సావాల్సి వస్తుంది దేశంలో. లేక అసలు నిజానికి ఈ వార్తలు చూసే కంటే దేశంలో ఆ సర్కార్, నరేంద్ర మోడీ సర్కార్ లేకపోయినా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఆ వార్తలు చూసేదానికంటే అదే బెటర్ అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు అనేటువంటి మాట అయినా బెటర్ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ కలిసి పోటీ చేసినాం. మరి అదే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతోటి జనసేనతోటి కలిసి పొత్తు పెట్టుకొని వాళ్ళ ఓటుతోటి గెలిచామని మాత్రం ఒప్పుకోరు వీళ్ళు. వాళ్ళు ఉంటేనే 99లో కానీ, 2019లో కానీ, 2014లో కానీ, 2024లో కానీ అప్పుడు బీజేపీ, లేకపోతే మళ్ళీ 2 సార్లు జనసేన అనేటువంటి పార్టీ లేకపోతే వాళ్ళకు బతికే లేదు, వాళ్ళకు అధికారమే లేదు. ఆయన చంద్రబాబు నాయుడు బతికిందే బీజేపీ మోచేతి నీళ్ళ కింద అనేటువంటి మాట చెప్పడానికి ఎవరికీ రాదు.